అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాత్రి 10 గంటలు దాటింది. క్లినిక్‌లో పేషెంట్లందరూ వెళ్ళిపోయాక డాక్టర్ రాధాకృష్ణ ఉండే కన్సల్టింగ్ రూమ్‌లోకొచ్చాడు అటెండర్ బడిరాజు. "ఇంకా పేషెంట్‌లెవరూ లేరు సార్" చేతులు కట్టుకొని వినయంగా చెప్పాడు. "అమ్మగారు రెడీయేనా?" బల్ల మీదున్న బ్రీఫ్ కేస్ సర్దుకుని కుర్చీ నుంచి లేస్తూ అడిగాడు రాధాకృష్ణ. రెడీగానే ఉన్నారు సార్. కారులో మీకోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాడు. రాధాకృష్ణ కారులో కార్యామీన ప్రక్కన కూర్చున్నాడు. మరో 2 నిమిషాలకు క్లినిక్ షట్టర్ దింపేసి తాళం వేసొచ్చి పైరాజ్ కూడా కారులో ఎక్కాడు. కారు బయలుదేరింది. అప్పటికి ట్రాఫిక్ బాగా తగ్గిపోవడంతో విశాలంగా ఉన్న రోడ్డు మీద కారు వేగంగా వెళ్తుంది. కారులో ఏసీ ఆన్ చేయడం వల్ల బాగా చల్లగా ఉంది. పైరాజు ప్రాణానికి ఎంతో హాయిగా ఉంది. వాహన యోగం ఉంటే ఇదే కాబోలు అనుకుని తనలో తానే నవ్వుకున్నాడు. తొందరలోనే అమ్మను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ కారులో ఒక్కసారైనా ఎక్కించి తిప్పితే ఎంత సంతోషిస్తుందో అనుకున్నాడు. "మా దగ్గర పనిచేయటం నీకు ఎలా ఉందోయ్?" దారిలో అడిగాడు రాధాకృష్ణ. ఆ ప్రశ్న వినగానే అతని వైపు ముందు కృతజ్ఞతగా చూసి తర్వాత చెప్పాడు పైరాజు. "బాగుంది సార్. అంతకుముందు నేను హోటల్లో 10 గంటలు డ్యూటీ చేసేవాణ్ణి. ఇక్కడైతే సాయంత్రం ఒక్క పూటే కదా. పైగా తినడానికి అన్నం పెడుతున్నారు. ఉండటానికి గది ఇచ్చారు. అమ్మకి చెప్తే చాలా సంతోషిస్తుంది." "మరి మీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పలేకపోయావా?" అడిగింది మీనా. "అక్కడ మాకు ఫోన్ లేదు మేడం. అయినా నేను 10వ క్లాస్ పాస్ అయ్యి మా ఊరు వెళ్ళి మా అమ్మని నాన్నని సర్ప్రైజ్ చేయాలి. అప్పటిదాకా అసలు ఉత్తరం కూడా రాయను" దృఢమైన స్వరంతో అన్నాడు పైరాజు. "పొద్దున సమయంలో నీకంతా ఖాళీ కదా. పుస్తకాలు కొనుగొని చదువుకో" సలహా ఇస్తున్నట్లు చెప్పాడు రాధాకృష్ణ. మరో 5 నిమిషాలకు జూబ్లీ హిల్స్లో వాళ్ళ ఇంటి ముందు కారు ఆగింది. కారులో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకెళ్లి హాల్లో టీపాయ్ మీద పెట్టాడు పైడిరాజు. అప్పటికే డైనింగ్ టేబుల్ మీద హాట్ ప్యాక్ ప్లేట్లు అన్నీ సర్దిపెట్టి వంట మనిషి వెళ్ళిపోయింది. రాధాకృష్ణ మీనా బట్టలు మార్చుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చి తను కూడా భోజనం చేసి ఆ ఇంటి వెనుక భాగంలో ఉన్న తన గది వైపు నడిచాడు పైరాజు. "రేపొద్దున 10ంటికి మనం బయటికి వెళ్ళాలి. రెడీగా ఉండు" వెళ్ళిపోతున్న పైరాజుకి వినిపించేలా చెప్పాడు. రాధాకృష్ణ భార్య మీనా గైనకాలజిస్ట్గాను, రాధాకృష్ణ కార్డియాలజిస్ట్గాను నగరంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. పొద్దున 8ంటికి వెళ్ళి సాయంత్రం 8ంటికి వస్తారు. మళ్ళీ 5 నుంచి రాత్రి 10 అయ్యేదాకా ఇద్దరు క్లినిక్లో పేషెంట్లను చూస్తారు. ఇద్దరికీ కన్సల్టింగ్ గదులు వేరువేరుగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర పైడిరాజు అటెండర్గా చేరి 5 రోజులే అయింది. ఇంతకుముందు 3 నెలల పాటు అతను సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉన్న ఇరానీ హోటల్లో పనిచేశాడు. పైడిరాజుది శ్రీకాకుళం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అతని తండ్రి అప్పలకుండ ఆటో డ్రైవర్. పగలంతా టౌన్లో ఆటో నడిపి రాత్రి డ్యూటీ దిగిన తర్వాత సరాసరి సారా దుకాణానికి వెళ్ళి ఆనాటి సంపాదనలో సగానికి పైగా తాగేసేవాడు. ఆ మైకల్లో ఇంటికొచ్చి ఆయన దానికి కాందానికి పిల్లని చితికబాదేవాడు. అడ్డం వచ్చే పైడిరాజుని అవతలకు తోసి పారేసేవాడు. ఒకవైపు దెబ్బలు తిన్న బాధను ఓడ్చుకుంటేనే మరోవైపు కొడుకుని దగ్గర తీసుకుని ఓదార్చేదామె. "ఒరే పడి, మీ నాయనలాగా నువ్వు కాకిగుడ్డలు వేసుకుని ఆటో డ్రైవర్ లాగా బతకూడదు. బాగా చదువుకుని దొరబాబులాగా ఏ గవర్నమెంట్ ఆఫీస్లోనూ చేరి పెద్ద ఉద్యోగం చేయాలా" అంటూ ఉండేది. అతని కోసం ఎంతో కష్టపడేది. అప్పుడప్పుడు పొలాల్లో కూలి పనికెళ్ళి అంతో ఎంతో సంపాదించుకొచ్చి దాన్ని పైరాజు పుస్తకాలకి బట్టలకి ఖర్చు పెట్టేది. తాను అర్ధాకలతో సర్ది పెట్టుకున్నా కానీ ప్రయోజనం లేకపోయింది. లెక్కల పేపర్లో తక్కువ మార్కులు రావడంతో 10వ క్లాస్ ఫెయిల్ అయ్యాడు. "చదివింది చాలు కానీ నాతో కూడా ఉండి ఆటో తిప్పని నేర్చుకో" అన్నాడు తండ్రి. ససేమిరా వీలు లేదంది తల్లి. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. అప్పుడు కూడా తండ్రి ఆమెను కొట్టాడు. పైడిరాజుకి ఏడుపొచ్చింది. పౌరుషమూ వచ్చింది. మళ్ళీ ఆ పరీక్ష రాశాడు. మొదటిసారి కంటే మరిన్ని తక్కువ మార్కులొచ్చి మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. తన కారణంగా తల్లి మళ్ళీ తండ్రి చేతుల్లో దెబ్బలు తినకూడదనుకున్నాడు. ఏదో ఒక పని చేసుకుంటూ తన కాళ్ళపై తాను నిలబడి ప్రైవేట్గా చదివి ప్రయోజకుడై
అప్పుడే తన వాళ్ళకి కనిపించాలనుకున్న లక్ష్యంతో ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా రాత్రికి రాత్రి ఓ లారీ ఎక్కి హైదరాబాద్కి వచ్చేశాడు. అదృష్టవశాత్తు రాగానే హోటల్లో పని దొరికింది. కానీ చదువుకునేందుకు సమయం చిక్కేది కాదు. వారం రోజుల క్రితం ఓ రాత్రి వేళ కాస్తంత సమయం దొరికితే హోటల్లో బల్ల మీదున్న పేపర్ చదువుకుందామని తీసుకున్నాడు. అప్పుడే అతని దృష్టి యథాలాపంగా అందులో వచ్చిన ఓ ప్రకటనపై పడింది. మసబ్ ట్యాంక్ సమీపంలో ఉన్న ఓ క్లినిక్లో అటెండర్గా పనిచేయడానికి 10వ తరగతి పాస్ అయిన అబ్బాయి కావాలని, వసతి భోజనంతో పాటు నెలకు 3,000 జీతం ఇవ్వబడుతుందని ఆసక్తి గలవారు మర్నాడు సాయంత్రం క్లినిక్లో డాక్టర్ గారిని స్వయంగా కలుసుకోవాలని ఉంది. దాన్ని చదవగానే ఆ ఉద్యోగం తనకు దొరికితే బాగుండును అనుకున్నాడు పైడిరాజు. తను 10వ క్లాస్ పాస్ అవ్వలేదన్న మాటే కానీ చదివాడు. అంతో ఇంతో లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. ఆ డాక్టర్ గారికి తన పరిస్థితి వివరించి ప్రాధేయపడితే తను ఉద్యోగంలో తీసుకోవచ్చు. అప్పుడు చదువుకునేందుకు కాస్తంత సమయం దొరుకుతుంది. ప్రైవేట్గా మళ్ళీ చదువుకోవచ్చు. అమ్మ మెప్పు పొందొచ్చు. ఆ ఉద్యోగం పైడిరాజునే వరించింది. ఆ మర్నాడే క్లినిక్లో అటెండర్గా చేరిపాడు. అతని మకాం డాక్టర్ రాధాకృష్ణ ఇంటి వెనుక బంగలో ఉన్న గదికి మారిపోయింది. ఆ రోజు ఆదివారం 10 గంటలకు బయటికి వెళ్ళాలి, సిద్ధంగా ఉండమంటూ అంతకుముందు రాత్రి రాధాకృష్ణ చెప్పిన విషయం గుర్తుపెట్టుకుని ఉదయాన్నే లేచి 9 తయారయ్యి తన గదిలోంచి బయటకు వచ్చాడు పైడిరాజు. పోర్టికోలో కారు తుడుచున్న డ్రైవర్ కనిపించాడు. ఆదివారం నీకు సెలవు ఉండదా భయ్యా అడిగాడు అతను చేరుకుని. ఇదేమన్నా గవర్నమెంట్ జాబా సెలవు ఉండడానికి? ఎప్పుడైనా అవసరం వచ్చాడైతే సెలవిస్తారులే. అయినా ఆదివారంలో పొద్దునపూట తప్పనిసరిగా రావాలి చెప్పాడు. అప్పుడే లోపల నుంచి వంట మనిషి వాళ్ళిద్దరికి ఛాయ్ తీసుకొచ్చిచ్చింది. పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుని ఛాయ్ తాగుతూ ఇద్దరు కబుర్లలో పడ్డారు. నేను ఇక్కడ చేరిన 5 రోజుల నుంచి చూస్తున్నా. ఇంట్లో అయ్యగారు అమ్మగారు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. పిల్లలు లేరా సందేహిస్తూనే అడిగాడు పైరాజు. ఉన్నాడు, ఒక్కడే బాబు. ఊటీలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. 6వ క్లాసు. అప్పుడప్పుడు సెలవులకు వస్తూ ఉంటాడు. తీరిక దొరికినప్పుడు అమ్మగారు ఒకసారి అయ్యగారు ఒకసారి వెళ్ళి చూస్తూ ఉంటారులే చెప్పాడు డ్రైవర్. పైడిరాజు వింతగా చూశాడు. హైదరాబాద్ మహానగర్లో ఎన్నో పెద్ద పెద్ద స్కూలుండగా వాటిలో ఎక్కడా చదివించకుండా అంత చిన్న వయసులో ఉన్న పిల్లవాడిని ఎక్కడో దూరంగా ఉంచి చదివించడం ఎందుకు అతనికి అర్థం కాలేదు. ఆ విషయమే అడగాలనుకుంటూ ఉండగా డ్రైవరే మళ్ళీ చెప్పాడు. అమ్మగారు అయ్యగారు ఎప్పుడు బిజీ కదా. పిల్లాడు ఎలా చదువుతున్నాడో చూసుకోవటం కష్టమవుతుందని అక్కడ చేర్పించారు. అక్కడైతే అన్నీ హాస్టల్ వాళ్ళే సమకూరుస్తారట. క్రమశిక్షణగా ఉండటం నేర్పుతారు. చదువు చాలా బాగా చెప్తారట. చిన్నప్పుడు డాక్టర్ గారు కూడా అక్కడే చదువుకున్నారు. అతని మాటలు వింటూ పైరాజ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇంజనీరింగో మెడిసిన్ చదివించడానికి దూర భారాలు పంపిన అర్థం ఉంటుంది. ఎంత తీరిక లేని డాక్టర్లు అయితే మాత్రం ఉన్న ఒక్కగానొక్క కొడుకుని అంత చిన్న వయసు వాణ్ణి కావాలని దూరం చేసుకున్నారా అనుకున్నాడు. నీకు విషయం చెప్పనా బ్రదర్? ఛాయ్ తాగడం పూర్తి చేసి గ్లాస్ పక్కన పెడుతూ అన్నాడు డ్రైవర్. పైడిరాజు ఆసక్తిగా అతని వైపు చూశాడు. గొప్ప వాళ్ళ ఇంట్లో పిల్లల పెంపకం అలాగే ఉంటుంది. నా సర్వీస్లో ఇలాంటి కుటుంబాలని చాలానే చూశాను. డబ్బుని హోదాని ప్రేమించినంతగా వాళ్ళు పిల్లల్ని ప్రేమించరు. అదే పేదవాళ్ళైతే తమ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, చదువు సంధ్యలు నేర్పించలేకపోయినా ప్రేమానురాగాల్ని పంచుతారు చెప్పాడతను. ఆ మాటలు పైడిరాజు మనసులో సూటిగా నాటుకున్నాయి. ఆ క్షణాన అతనికి అమ్మ గుర్తుకొచ్చి మనసు బాధగా మొలిగింది. అమ్మకు తనంటే ఎంతో ప్రాణం. డాక్టర్ గారి భార్య ఊటీలో ఉంటున్న తన కొడుకుని ఈ 5 రోజుల్లో ఒక్కసారి తలుచుకోవడం తను చూడలేదు. కానీ తను మాత్రం తన తల్లి ప్రతిరోజు ప్రతి పూట తలుచుకుంటూనే ఉండాలి. ఏమైపోయాడో బిడ్డ అనుకుంటూ ప్రతి నిమిషం తల్లడిల్లుతూ ఉండాలి. అందుకే కావచ్చు తాను మంచినీళ్ళు తాగేటప్పుడు, అన్నం తినేటప్పుడు అనేకసార్లు పొల మారింది. అమ్మను గురించిన ఆలోచనలు మదిలో మెదలగానే అతని గొంతులోకి దుఃఖం పొర్లుకొచ్చింది. తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకు జారాయి. వాటిని డ్రైవర్ చూడకుండా తుడుచుకున్నాడు పైడిరాజు. అందులో
వంట మనిషి క్యారియర్ తీసుకొచ్చి డ్రైవర్కి అందిస్తూ అయ్యగారు వస్తున్నారు అని చెప్పింది. తను జాగ్రత్తగా తీసుకెళ్లి కారులో పెట్టాడు డ్రైవర్. క్యారియర్ దేనికి భయ్యా? హోటల్ నుంచి భోజనం తేవాలా? అడిగాడు పైరాజు. తేవడం కాదు, తీసుకెళ్తున్నారు. అక్కడే ఓల్డేజ్ హోమ్లో డాక్టర్ గారి అమ్మగారు ఉంటారు, వారి కోసం చెప్పాడతను. పైడురాజుకి ఏమీ అర్థం కాలేదు. అంత పెద్ద బంగళా, అందులో ఓ వంట మనిషి ఉండగా డాక్టర్ గారు తన తల్లిని ఓల్డేజ్ హోమ్లో ఎందుకు ఉంచారో అనుకున్నాడు. ఇంతలో డ్రైవర్ మళ్ళీ చెప్పాడు, 2 ఏళ్ల క్రితం ఆ అమ్మగారికి పక్షవాతం వచ్చింది. ఇంట్లో ఉంటే చూసేవారు చేసేవారు ఉండరని అప్పటినుంచి అక్కడ ఉంచారు. అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయిలే. వాళ్ళ అమ్మగారు ఉండే గదిలో ప్రత్యేకించి ఏసీ, టీవీ పెట్టించారు. బయటికి వచ్చి తిరిగేందుకు వీల్ చైర్ కూడా కొన్నారు. ఆవిడ వయసు వాళ్ళక్కడ ఇంకో 6 డజన్ మంది ఉన్నారు. వాళ్ళతో ఆవిడకి బాగా కాలక్షేపంగా ఉంటుంది. ప్రతి ఆదివారం అయ్యగారు అమ్మగారు అక్కడికి వెళ్ళి ఆవిడతో కలిసి భోజనం చేసి కాసేపు కబుర్లు చెప్పి వస్తూ ఉంటారు. ఎన్ని సౌకర్యాలు కల్పిస్తే మాత్రం సొంత ఇంట్లో ఉన్న తృప్తి వృద్ధాశ్రమంలో ఉంటే కలుగుతుందా అనుకున్నాడు పైరాజు. ఆ మాటే డ్రైవర్తో అనాలి అనుకున్నాడు. అయితే అదే సమయంలో లోపలుంచి రాధాకృష్ణ దంపతులు రావడం గమనించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. పైడిరాజు, నువ్వు కూడా రా అంటూ రాధాకృష్ణ కారులో ఎక్కాడు. మరి కాసేపటికి హయాత్ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధాశ్రమం ముందు కారు ఆగింది. రాధాకృష్ణ దంపతులు వెనుక క్యారియర్ పట్టుకుని పైడిరాజు కూడా లోపలికి వెళ్ళాడు. అక్కడే ఓ గదిలో రాధాకృష్ణ తల్లి వీల్చైర్లో కూర్చుని టీవీ చూస్తుంది. కొడుకుని కోడల్ని చూడగానే టీవీ ఆఫ్ చేసి వాళ్ళని చేరుకుని ఆప్యాయంగా పలకరించింది. ముందుగా ఆవిడ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న రాధాకృష్ణ ఆ తర్వాత తమ దగ్గర పనిలో చేరిన పైడిరాజుని ఆవిడకు పరిచయం చేశాడు. ఆవిడ అతని వైపు ఆప్యాయంగా చూసింది. అలా చూస్తూ ఉంటే ఆ చూపుల్లో పైడిరాజుకి మళ్ళీ తన తల్లి గుర్తుకొచ్చింది. ఓ 2 గంటల పాటు ఆశ్రమంలో గడిపి తల్లి దగ్గర వీడుకోలు తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు రాధాకృష్ణ. అప్పటినుంచి ప్రతి ఆదివారం వాళ్ళతో కలిసి పైడిరాజా వృద్ధాశ్రమం వెళ్తూనే ఉన్నాడు. 2-3 సార్లు రాధాకృష్ణకి తీరిక లేకపోతే తాను ఒక్కడే వెళ్ళి క్యారియర్ ఇచ్చి ఆవిడతో కబుర్లు చెప్పొచ్చేవాడు. ఆ కబుర్లలో ఎక్కువగా కొడుకు పట్ల ఆవిడకున్న వాత్సల్యం వ్యక్తమయ్యేది. తాను కూడా తన తల్లి నుంచి అలాంటి అనురాగాన్ని అందుకోవాలని ఆదుతపడేవాడు. తను పనిచేస్తున్న క్లినిక్కి దగ్గరలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో చేరి 4 రోజుల పాటు లెక్కలు నేర్చుకుని పరీక్ష రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇక అతని ధ్యాస ఇంటివైపుకు మళ్ళింది. తల్లిని చూడాలన్న ఆరాటం ఎక్కువైపోయింది. ఓసారి మా ఊరు వెళ్ళొస్తాను సార్. ఓ రోజు రాత్రి క్లినిక్ నుంచి తిరిగి వస్తూ ఉంటే రాధాకృష్ణ అడిగాడు పైరాజు. అతను అభ్యంతరం చెప్పలేదు. అలాగే వెళ్ళిరా, మళ్ళీ ఆదివారం నటికి వచ్చేయాలి అంటూ జేబులో నుంచి 500 నోట్లు తీసి అతనికి ఇచ్చాడు రాధాకృష్ణ. తెల్లవారుతూ ఉండగా వాళ్ళ ఊళ్ళలో బస్సు దిగిన పైడిరాజు పరుగులాంటి నడకతో తన ఇంటి ముందుకొచ్చి దబదబా తలుపు కొట్టాడు. ఎవరది అంటూ ఆవలిస్తూనే వచ్చి తలుపు తీసిన ఆమె మెడ చుట్టూ చేతులు బిగించి అమ్మా అంటూ గాఢంగా కౌలించుకున్నాడు పైరాజు. ఛీ, ఎవరివి నువ్వు అంటూ అతన్ని విదిలించి కొట్టి దూరంగా జరిగింది. పైడిరాజు ఉలిక్కిపడి చూశాడు. ఆమె తన తల్లి కాదు. ఎవరు నువ్వు? ఈ ఇంట్లో మా అమ్మ ఉండాలి. ఆమె వైపు ఉలిక్కిపడుతూ చూస్తూనే భయము ఆందోళన వెళ్తేవిన గొంతుతో అడిగాడు. ఆ అలికిడి మెలకు వచ్చి అక్కడ చేరుకున్న అప్పలకుండా గుమ్మంలో నిలబడున్న కొడుకుని చూశాడు. వచ్చావరా పైడి, ఇంతకాలానికి నీకు ఇల్లు కోప్యానికి వచ్చిందట్రా. కానీ అంతా అయిపోయిందిరా పైడి. కొడుకును కౌలించుకుని ఇచ్చేశాడు. పైడిరాజుకి తండ్రి మాటలు అర్థం కాలేదు. మనసు కీడిని శంకించింది. ఇంతలో అప్పలకుండా చెప్పాడు, నీకోసం బెంగ పెట్టుకుని నిన్నే తలుచుకుంటూ చచ్చిపోయిందిరా మీ అమ్మ. నీ చదువు కోసం, నిన్ను పెద్ద ఉద్యోగస్తులు చూడటం కోసం అది రెక్కలు ముక్కలు చేసుకునేదిరా. కానీ నువ్వేం చేశావు? పరీక్ష ఫెయిల్ అయ్యావు. మళ్ళీ చదివించొచ్చులే అనుకుందిరా.
కానీ నువ్వు చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి పారిపోయావు. నిశ్చేషుడై శిలాప్రతిమలా చూస్తూ ఉండిపోయాడు పైడిరాజు. తండ్రి ఇంకా చెప్తున్నాడు. నీ మీద దిగులుతోనే అది మంచం పట్టిందిరా. ఆ నెలలు అలాగే మంచం మీద జీవోత్సవంలా కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసింది. నీకోసం పోలీసు రిపోర్ట్ ఇచ్చాను. రేడియోలో చెప్పించాను. ఫోటో పేపర్లో వేయించాను. నీ జాడెంతకీ తెలియలేదు. ఆత్మహత్య చేసుకున్నామేమో అనుకుని అది అల్లాడిపోయిందిరా. చివరకు నిన్ను తలుచుకుంటూనే కన్ను మూసింది. పై మీది తడితుండు గుడ్డతో కళ్ళు తుడుచుకున్నాడు. పడిరాజుకి మాత్రం ఏడు పాగలేదు. అక్కడ ఒక క్షణం కూడా ఉండాలనిపించలేదు. తండ్రి లోపలికి రమ్మంటున్నా వినిపించుకోకుండా గుమ్మం నుంచి బయటకు వచ్చేశాడు. పక్కింటి వాళ్ళు ఎదురయ్యి పరామర్శించారు. అతని తల్లి ఎలా చనిపోయిందో మళ్ళీ మళ్ళీ చెప్పారు. మగాడికి ఆడదాని తోడు అవసరం కనుక ఊళ్ళో ఎవరో అప్పలకుండా నొప్పించి ఈ మధ్యనే మళ్ళీ మరో ఆడ మనిషిని తెచ్చి పెళ్లి చేసినట్లు కూడా చెప్పారు. అంతలో ఆమె కూడా బయటకు వచ్చింది. ఇంట్లోకి రాపాడు రాజు, నిన్ను నా కొడుకులాగా చూసుకుంటానంటూ అతను చేయి పట్టుకుని. కానీ ఆమెలో పైరాజుకి అమ్మ కనిపించలేదు. ఇంకా అక్కడ ఉండలేక తిరుగు బస్సులో హైదరాబాద్కు వచ్చేశాడు. ఆదివారం నైట్కి తిరిగి వస్తానంటూ వెళ్ళిన పైరాజు 2 రోజుల ముందే రావడం చూసి, అప్పుడే వచ్చేసావే అడిగాడు రాధాకృష్ణ. మా అమ్మక లేదు సార్, చచ్చిపోయింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకునే ప్రయత్నం చేస్తూ చెప్పాడు పైరాజు. జరిగిన సంగతినంతా తెలుసుకున్న రాధాకృష్ణ, మీ నాన్న కోసమైనా 4 రోజుల నుండి రావాల్సింది అన్నాడు. అమ్మ ఉంటేనే నాన్నకి గౌరవం ఉంటుంది సార్. మా అమ్మని ఇల్లు, ఆ ఇల్లు మా ఊరి పొరిమలలో ఉన్న పాడుపడ్డ గుడిలా కనిపించింది. దేవుళ్ళని గుడిలో పూజలుండి ఏం ప్రయోజనం సార్? కన్నీళ్లతో చూస్తూ అడిగాడు పైరాజు. రాధాకృష్ణ విస్మయంగా చూశాడు. చిన్న వయసులో ఉన్న పైరాజు పెద్ద వేదాంతలా కనిపించాడు. నేను చెప్పేది నిజం సార్. అమ్మ లేకపోతే అసలు కుటుంబం అనే మాటకు అర్థం ఉండదట. దేవుని పూజించకపోయినా అమ్మను ప్రేమిస్తే చాలు, బోలెడు పుణ్యం వస్తుందట మా మాస్టర్ చెప్పారు. రాధాకృష్ణ అతని వైపు జాలిగా చూస్తూ వింటున్నాడు. ఇంకా మా అమ్మ లేదుగా. ఎప్పుడు మా ఊరు వెళ్ళక్కర్లేదు. నేను చదువుకోకపోయినా నష్టం లేదు. మీ దగ్గరే ఉంటాను. మీ అమ్మగారిలో మా అమ్మ చూసుకుంటాను. 2 చేతులు జోడించి రాధాకృష్ణకు నమస్కరించాడు పైరాజు. మళ్ళీ ఆదివారం వచ్చేసింది. 10 గంటల ముందే రెడీ అయ్యి తన గదిలో నుంచి బయటకు వచ్చాడు పైరాజు. అప్పటికే కారు తుడిచి రాధాకృష్ణ దంపతుల కోసం ఎదురు చూస్తున్నాడు డ్రైవర్. మరో 10 నిమిషాలకు వాళ్ళు రానే వచ్చారు. కానీ వంట మనిషి క్యారియర్ మాత్రం ఇంకా తీసుకురాలేదు. స్టార్ట్ చేయి, బయలుదేరదాం. కారుకి కూర్చుని డ్రైవర్కి చెప్పాడు రాధాకృష్ణ. క్యారియర్ ఇంకా రాలేదు సార్. అక్కడే నిలబడి పైడిరాజు అన్నాడు. ఇవాళ క్యారియర్ అవసరం లేదు. ఇదిగో ఈ ఫ్లవర్ బొకే తీసుకెళ్తున్నాం. చేతిలో ఉన్న గులాబీ పూల గుత్తిని చూపించాడు రాధాకృష్ణ. అర్థం కాట్లు చూశాడు పైరాజు. దీన్ని మా అమ్మకు అందించి ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం. ఇక నుంచి మా అమ్మ నా గుడిలోనే ఉంటుంది. నేను పూజని ఆవిడ్ని సేవించుకుంటాను. అతని భుజం మీద చేయి వేసి మెరిసే కళ్ళతో చూస్తూ చెప్పాడు రాధాకృష్ణ. ఆ మాటలు విన్న పైరాజు కళలోకి ఒక్కసారిగా నీళ్లు చిమ్మాయి. తన తల్లి మళ్ళీ బతికొస్తుందనుకున్నాడు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం.